viewers, welcome to AS Media. మెగా అల్లు అర్జున్ అభిమానుల మధ్య రేగిన ఎలక్షన్ చిచ్చు ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. ఏపీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు జరిగిన పరిణామాలతో మొదలైన ఈ తంతు ఇంకా ఎక్కువవుతోంది. వీటిపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ ఒక రేంజ్ లో కొనసాగుతోంది. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ అల్లు అర్జున్ పేరెత్తకుండా నాగబాబు వేసిన ఒక ట్వీట్ ఈ ఫ్యాన్స్ వార్ కి మూలం. అయితే ఇది బన్నీని ఉద్దేశించి చేసింది కాదని, బన్నీ కూడా అలా అనుకోవడం లేదని మెగా వర్గాలు చెబుతున్నా టార్గెట్ అయితే అల్లు అర్జునే అని అందరికీ తెలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడంతో ఈ రచ్చ మొదలైంది. తన మామయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాడుతున్న జనసేనకు ప్రత్యర్థిగా ఉన్న పార్టీ అభ్యర్థి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం దుమారాన్ని రేపింది. దీనిపై మెగా ఫ్యామిలీకి జన సైనికులకు కోపం వచ్చినా మొదట్లో బయటపడలేదు. ఇప్పుడు పోలింగ్ పూర్తయిన తర్వాత నాగబాబు తెలివిగా ట్వీట్ వేశారు. ముందుగానే ఈ కోపం ప్రదర్శిస్తే బన్నీ ఫ్యాన్స్ కూటమికి షాక్ ఇచ్చే ప్రమాదం ఉంది. అందుకే పోలింగ్ ముగిసిన తర్వాత ఈ ట్వీట్ వేసి బన్నీ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టారు నాగబాబు. ఇంకేముంది, సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ మొదలైంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ ఒక స్ట్రాటజీ ప్రకారమే ఇదంతా చేశాడు. ఇంత రచ్చ అవుతుందని తనకు ముందే తెలుసు. ఎలక్షన్స్ టైంలో మెగా ఫ్యామిలీ అంతా యాక్టివ్ అయి తనకు మాత్రం కనీస పిలుపు కూడా లేకపోవడం బన్నీ ఈగోని హర్ట్ చేసింది. తన స్టార్డమ్ ఏంటో మెగా ఫ్యామిలీకి తెలియచెప్పాలనుకున్నాడు. అందుకే ఒక ప్లాన్ ప్రకారం ముందుగా పవన్ కి సపోర్ట్ గా ఒక ట్వీట్ వేశాడు. దాంతో అందరూ బన్నీ సపోర్ట్ కూడా దొరికిందని సంబరపడ్డారు. తర్వాత పిలవకపోయినా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లి మరీ సపోర్ట్ చేశాడు. అక్కడ జనాల్ని భారీగా అరేంజ్ చేశారు. ఆ విజువల్స్ ని వైరల్ చేశారు. అవి చూసిన అందరూ వామ్మో బన్నీకి ఇంత క్రేజ్ ఉందా అని ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఇమేజ్ ఉన్న హీరోని మనం పక్కన పెట్టామా అని అటు మెగా ఫ్యామిలీ ఇటు మెగా ఫ్యాన్స్ కాస్త మదనపడ్డ విషయం మాత్రం వాస్తవం. తన విలువేంటో చెప్పాలనుకున్న బన్నీ అందులో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. అది తట్టుకోలేని నాగబాబు బన్నీ గురించి ట్వీట్ వేసి మెగా బన్నీ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాడు. అప్పుడప్పుడు కొట్టుకున్నా తిట్టుకున్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఒకే గొడుగు కింద ఉండేలా కనిపించే మెగా అల్లు అభిమానుల మధ్య ఇప్పుడు చీలిక వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు కొందరు అల్లు అర్జున్ అభిమానులు కూడా గట్టిగా కౌంటర్లు వేస్తున్నారు. కావాలని అల్లు అర్జున్ ను నెగిటివ్ చేస్తున్నారని అంటున్నారు. ఫ్రెండ్షిప్ కోసమే నంద్యాల వెళ్లానని చెప్పినా పోలింగ్ రోజు కూడా క్లారిటీ ఇచ్చినా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారని కామెంట్లు చేస్తున్నారు. పవన్ కు మద్దతుగా ట్వీట్ వేయలేదా అని గుర్తు చేస్తున్నారు. తన కెరీర్ లో అల్లు అర్జున్ ఎదిగిన తీరు గురించి వీడియోలు మీమ్స్ పోస్ట్ చేస్తూ అతడు సొంతంగా పైకి వచ్చాడనేలా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ని విమర్శిస్తూ కొందరు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు కాకుండా వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం కరెక్ట్ కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. అది కూడా పిఠాపురానికి రామ్ చరణ్ వెళ్లిన రోజే పోటీ అన్నట్లు అదే రోజున నంద్యాలకు వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో మొత్తంగా రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ అనేలా ఏకంగా సోషల్ మీడియాలో పరిస్థితి మారిపోయింది. మెగా ఫ్యామిలీని అల్లు అర్జున్ మోసం చేశారు అనేలా కూడా కొందరు మీమ్స్ క్రియేట్ చేసి వదులుతున్నారు. అల్లు అర్జున్ అప్పుడెప్పుడో చేసిన చెప్పను బ్రదర్ కామెంట్ నుంచి మరిన్ని విషయాల్ని బయటికి తీసి కొందరు మెగా ఫ్యాన్స్ అంటూ మీమ్స్ పోస్టులు చేస్తున్నారు. మొత్తంగా మెగా అల్లు అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ మాత్రం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఈ విషయంపై హీరోలు స్వయంగా స్పందించడమో మళ్ళీ ఒకే వేదికపై కనిపించడమో జరిగే వరకు ఈ గ్యాప్ తగ్గదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.